డియర్ స్టూడెంట్స్, మనం మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కు సంబంధించిన లెసన్ అనమాట. ఈ లెసన్లో ఆల్రెడీ మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చెప్పేసుకున్నాం. ఇప్పుడు మనం పార్ట్ 4 చూడబోతున్నాం. ఎవరైనా కనుక ముందు చెప్పిన పార్ట్లు చూడకపోతే అవి చూసిన తర్వాతనే ఈ లెసన్ వినండి, ఓకేనా? ఇంతకుముందు నేను చెప్పిన క్లాసులో బిహేవియర్ ఆఫ్ ఏ మెటల్ వైర్ అండర్ గ్రాడ్యువలీ ఇంక్రీజింగ్ లోడ్, అంటే ఒక వైర్కి లోడ్ని తగిలించి ఆ లోడ్ క్రమంగా అంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తూ ఆ వైర్ ఎలా బిహేవ్ చేస్తుందో మనం ఒక గ్రాఫ్ని డ్రా చేసి స్టడీ చేసామన్నమాట. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలాస్టిక్ ఫ్యాటిక్ కూడా చెప్పుకున్నాం. పాయిజాన్స్ రేషియో అంటే కూడా మనం ముందు చెప్పిన క్లాస్లో అయిపోయిందనమాట. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే స్ట్రైన్ ఎనర్జీ. స్ట్రైన్ ఎనర్జీ అంటే ఏంటి, దానికి ఒక ఎక్స్ప్రెషన్ కూడా డిరైవ్ చేయబోతున్నాం. స్ట్రైన్ ఎనర్జీ అంటే ఏంటో ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది ఒక బాడీ. ఈ బాడీ మీద మనం సూటబుల్ ఫోర్స్ అప్లై చేసాం. ఆ బాడీలో డిఫార్మేషన్ని కలిగించాం. అంటే ఆ బాడీ ఆకారం మారిపోయిందనమాట. దాని షేప్లో చేంజ్ వచ్చేసింది, దాని సైజులో కూడా చేంజ్ రావచ్చు. అలా దాని షేప్లో చేంజ్ని తీసుకురావటానికి, అంటే ఆ బాడీలో స్ట్రైన్ని కలగజేయటానికి మనం కొంత ఫోర్స్ను అప్లై చేసామన్నమాట. ఈ ఫోర్స్ ఏం చేసింది, ఆ బాడీలో స్ట్రైన్ని కలుగజేసింది. అప్పుడు మనం చేసిన మనం వర్క్ చేసామా లేదంటే డెఫినెట్గా వర్క్ చేసాం. ఈ బాడీని ఇలా బెండ్ చేసాం కదా, బెండ్ చేసామంటే డెఫినెట్గా మనం వర్క్ చేసామన్నమాట. మనం వర్క్ చేసి ఆ బాడీలో స్ట్రైన్ని కలిగించాం. మనం చేసిన వర్క్ అంతా కూడా వేస్ట్ అయిపోయిందా అంటే వేస్ట్ కాదు, ఆ బాడీలో స్టోర్ అయి ఉంటుందన్నమాట. పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో ఆ బాడీలో స్టోర్ అయి ఉంటుంది. దాన్నే స్ట్రైన్ ఎనర్జీ అంటారు. సో స్ట్రైన్ ఎనర్జీ అంటే ఏంటి, ఒక బాడీలో స్ట్రైన్ని కలుగజేయటానికి కావలసినటువంటి ఎనర్జీని స్ట్రైన్ ఎనర్జీ అంటారు అన్నమాట. మళ్ళీ ఈ బాడీ మీద మనం అప్లై చేసిన ఫోర్స్ని రిమూవ్ చేసామనుకో, ఈ బాడీ నార్మల్ స్టేట్కి అంటే అన్స్ట్రైన్డ్ స్టేట్కి వచ్చేస్తుంది. అప్పుడు దాంట్లో స్టోర్ అయి ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ అంతా కూడా హీట్ లాగా బయటకు వచ్చేస్తుంది. అంటే ది ఎనర్జీ which is stored in the body when it is strained is released in the form of heat energy when it is unstrained. ఈ బాడీ అన్స్ట్రైన్ అయిపోగానే దాంట్లో స్టోర్ అయిన ఎనర్జీ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది హీట్ లాగా. సో ఇప్పుడు మీకు స్ట్రైన్ ఎనర్జీ అంటే ఏంటో అర్థమైంది. సో ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. వర్క్ ఈజ్ డన్ వెన్ ఏ బాడీ ఈజ్ స్ట్రైన్డ్. ఒక బాడీలో స్ట్రైన్ని కలగజేయాలంటే డెఫినెట్గా వర్క్ చేయాలి బై ఎ సూటబుల్ అప్లైడ్ ఫోర్స్. దిస్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ది బాడీ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ కాల్డ్ స్ట్రైన్ ఎనర్జీ. ఈ విధంగా మనం చేసిన వర్క్ అంతా కూడా ఆ బాడీలో పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతుంది. దాన్నే స్ట్రైన్ ఎనర్జీ అంటారు. It may be recovered when the body returns to its normal unstrained state in the form of heat. మళ్ళీ అన్స్ట్రైన్డ్ స్టేట్కి వెళ్ళిపోగానే ఇదంతా కూడా హీట్ రూపంలో రిలీజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం స్ట్రైన్ ఎనర్జీకి డెఫినేషన్ చూద్దాం. ది పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎ బాడీ వెన్ స్ట్రైన్డ్ ఈజ్ కాల్డ్ స్ట్రైన్ ఎనర్జీ. ఒక బాడీ స్ట్రైన్ అయినప్పుడు అంటే దాని ఆకారం కానీ, దాని షేప్ కానీ, దాని సైజు కానీ మారటమే కదా స్ట్రైన్ అవ్వటం అంటే. ఒక బాడీ స్ట్రైన్ అయినప్పుడు ఆ బాడీలో స్టోర్ అయినటువంటి ఎనర్జీని స్ట్రైన్ ఎనర్జీ అంటారు, ఓకేనా? ఇప్పుడు దీనికి సంబంధించి ఎక్స్ప్రెషన్, స్ట్రైన్ ఎనర్జీకి ఒక ఎక్స్ప్రెషన్ని డిరైవ్ చేద్దాం. లెట్ ఎఫ్ బి ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ వైర్ ఆఫ్ లెంగ్త్ ఎల్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ ప్రొడ్యూసింగ్ అన్ ఎలాంగేషన్ ఎక్స్ ఇన్ ఇట్. అంటే ఏంటో నేను ఇక్కడ మీకు డ్రా చేసి చూపిస్తా. ఇక్కడ చూడండి, ఈ బాడీ కనబడుతుంది కదా, ఇది ఒక రాడ్ కదా. దాని లెంగ్త్ ఎంత అంటే ఎల్, దాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత అంటే క్యాపిటల్ ఏ. ఈ బాడీ మీద ఎఫ్ అనే ఫోర్స్ను అప్లై చేసాం. ఇలా ఎఫ్ అనే ఫోర్స్ను అప్లై చేయటం వల్ల ఈ బాడీ లెంగ్త్ ఇంక్రీజ్ అయింది. దాని లెంగ్త్లో వచ్చినటువంటి చేంజ్ ఎంత అంటే స్మాల్ ఎక్స్ అనమాట. స్మాల్ ఎక్స్ అనేది ఎలాంగేషన్. అంటే మనం ఫోర్స్ అప్లై చేయకముందు అది సాగల, అంటే దాని ఎలాంగేషన్ 0.
మనం ఫోర్స్ అప్లై చేసిన తర్వాత దాంట్లో వచ్చినటువంటి ఎలాంగేషన్ ఎక్స్ అనమాట. సో ఈ రాడ్ 0 ఎలాంగేషన్ నుంచి ఎక్స్ ఎలాంగేషన్కు పెరిగిందనమాట. అంతే కదా. మనం ఏం అప్లై చేయటం వల్ల, ఫోర్స్ అప్లై చేయటం వల్ల ఈ రాడ్ని స్ట్రెచ్ చేసాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఈ స్ట్రెచ్చింగ్ అనేది ఎక్స్ కదా దీంట్లో వచ్చినటువంటి ఎలాంగేషన్, దాన్ని ఒకేసారి కలగజేయలేం కదా. ఒక తొట్టిలో నీళ్లు పోసేటప్పుడు మనం కొద్ది కొద్దిగా నింపుతూ పూర్తిగా నింపేస్తాం. అంతే కదా. ఇక్కడ కూడా దీంట్లో సాగుదలను కలగజేసేటప్పుడు ఫస్ట్ కొద్ది సాగుదల, తర్వాత మరికొంత సాగుదల, తర్వాత మరికొంత ఎలాంగేషన్, ఫైనల్గా ఎక్స్ ఎలాంగేషన్ అనేది వస్తుంది. ఫస్ట్ మనం దాంట్లో కొంచెమే ఎలాంగేషన్ కలిగించాం. ఎంత కొంచెమే ఎలాంగేషన్ అంటే ఎంత, దాంట్లో మనం కలిగించిన ఎలాంగేషన్ ఎంత అంటే డిఎక్స్. అప్పుడు మనం స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేయాల్సి వస్తుంది. డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డిఎక్స్. ఎందుకంటే మనం కలుగు చేసిన ఎలాంగేషన్ కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలాంగేషన్ కాబట్టి మనం చేయాల్సిన వర్క్ కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ అనమాట. డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డిఎక్స్. ఓకేనా. ఇప్పుడు మరి టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఎంత, టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఎంత అన్నప్పుడు ఇంటిగ్రల్ ఎఫ్ డిఎక్స్ ఫ్రమ్ 0 to x, అంతేగా రాసేది. ఇంటిగ్రల్ ఎఫ్ డిఎక్స్ ఫ్రమ్ 0 to x అని రాయాలి. బట్ ది యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ది వైర్ ఈజ్ గివన్ బై, మీకు తెలుసు కదా యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఏంటి, y ఈజ్ ఈక్వల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, లేకపోతే లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, అలా కదా. ఈక్వేషన్ 1 అలానే ఉంచండి. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఎఫ్ బై ఏ అని మీకు తెలుసు. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే డెల్టా ఎల్ బై ఎల్. డెల్టా ఎల్ అంటే సాగుదల. ఇక్కడ ఎలాంగేషన్ ఎక్స్ కాబట్టి ఎఫ్ బై ఏ బై ఎక్స్ బై ఎల్. అప్పుడు ఇది రివర్స్ అవుతుంది కదా, ఈ ఎఫ్ఎల్ బై ఏఎక్స్ అవుతుంది అనమాట. ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్ బై ఏఎక్స్ కదా. అప్పుడు ఎఫ్ ఎంత, వైఏఎక్స్ బై ఎల్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వైఏఎక్స్ బై ఎల్ అనమాట. ఈ ఎఫ్ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to x, ఎఫ్కు బదులుగా వైఏఎక్స్ బై ఎల్ ఇంటూ డిఎక్స్. కరెక్టేనా. ఇక్కడ మనం ఎఫ్కు బదులుగా వైఏఎక్స్ బై ఎల్ని సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. తర్వాత ఈ వైఏఎల్ ఈ మూడు కూడా మారవు, సో అవి కాన్స్టెంట్స్. వాటి మూడింటిని కూడా ఇంటిగ్రేషన్ ముందుకు తీసుకురండి. వైఏ బై ఎల్ ఇంటిగ్రేషన్లో ఎక్స్ డిఎక్స్ ఒక్కటే ఉంటుంది, లిమిట్స్ మామూలే 0 to x. ఎందుకంటే మనం ఫోర్స్ని అప్లై చేయకముందు ఎలాంగేషన్ 0, అప్లై చేసిన తర్వాత ఎక్స్, అంటే ఎలాంగేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెంచాం, 0 నుంచి ఎక్స్కి. అప్పుడు టోటల్ వర్క్ కనుక్కుంటున్నాం కాబట్టి ఇలా రాసాం. ఓకేనా. ఇప్పుడు ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే x²/2 అని మీకు తెలుసు కాబట్టి వైఏ బై ఎల్ అలానే రాసి x²/2 రాసేసి లోయర్ లిమిట్ ఏమో 0, అప్పర్ లిమిట్ ఏమో x. అప్పుడు YA/2L లేదా YA/L అలానే ఉంచండి. ఎక్స్కు బదులు అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి, అప్పుడు x²/2 అవుతుంది. మళ్ళీ ఎక్స్కు బదులు లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, 0²/2 అవుతుంది. 0²/2 అంటే 0 కదా, అవసరం లేదు అది. సో YA/L ఇంటూ x²/2 ఇలా వచ్చింది. రైటేనా. ఇదంతా ఏంటి, టోటల్ వర్క్ డన్ అనమాట. మీకు తెలుసు వాల్యూమ్ ఆఫ్ ది వైర్ అంటే LA అని మీకు తెలుసు కదా, ఎందుకంటే ఇది వైర్ అన్నా రాడ్ అన్నా ఒకటి సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. అది దాని వాల్యూమ్ కావాలంటే ఎలా వస్తుంది, ఏరియా అంటే ఏ ఇంటూ హైట్. హైట్ అన్నా లెంగ్త్ అన్నా అదే కదా, ఏఎల్ వేస్తే మనకు వాల్యూమ్ వస్తుందన్నమాట. సో ఇక్కడ వాల్యూమ్ ఎంత అంటే LA లేకపోతే ఏఎల్. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఈ ఈక్వేషన్ని రెండు వైపులా వాల్యూమ్తో డివైడ్ చేయబోతున్నా. అట్లా చేస్తే నాకేమొస్తుందంటే వర్క్ డన్ పర్ యూనిట్ వాల్యూమ్ వస్తుందన్నమాట. అదే ఇక్కడ రాసింది, వర్క్ డన్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే రెండు వైపులా వాల్యూమ్తో కనుక డివైడ్ చేసినట్టయితే నాకు వర్క్ డన్ పర్ యూనిట్ వాల్యూమ్ వస్తుంది. సో డబ్ల్యూ బై వాల్యూమ్ అంటే ఏఎల్ కదా, ఈజ్ ఈక్వల్ YA/L ఇంటూ x²/2 ఇంటూ 1/AL. కరెక్టేనా. ఇలా రాసేసా.
తర్వాత స్టెప్పు హా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, అంటే ఇక్కడ 1/2 ఉంది కదా, హాఫ్ ఇంటూ YA/L, ఇక్కడ చూడండి YA/L ఇంటూ X/A ఇంటూ X/A ఏది ఇక్కడ, ఓకే ఇక్కడ ఏ రెండు వైపులా క్యాన్సిల్ అయిపోతుంది కదా, అప్పుడు హాఫ్ ఇంటూ ఇక్కడ ఏని ఇక్కడ ఏని క్యాన్సిల్ చేసేద్దాం, అప్పుడు హాఫ్ ఇంటూ YX/L, నేను YA/L అని పొరపాటున చదివాను, YX/L ఇంటూ X/L మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పు, YX²/2L² అవుతుంది. ఇక్కడ కూడా చూడండి YX²/2L² సరిపోయింది, ఏకు ఏ క్యాన్సిల్ చేసేసాం అంతే. ఓకేనా, క్యాన్సిల్ చేయగానే మనకు కావాల్సింది వచ్చేస్తుంది. నేను ఇక్కడ క్యాన్సిలేషన్ కూడా చూపిస్తాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఏకు క్యాన్సిల్ పోతే హాఫ్ ఇంటూ YX/L ఇంటూ X/L. ఓకేనా, నీకు స్ట్రైన్ అంటే ఏంటి, ΔL/L అని తెలుసు, ΔL అంటే X కాబట్టి X/L. సో ఇక్కడ ఉండే X/Lకు బదులుగా నేను స్ట్రైన్ అని రాసేస్తా, ఈ X/Lకు బదులుగా స్ట్రైన్ అని రాస్తే సరిపోతుంది. తర్వాత ఇంకా Y అంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్ కదా, మరి అప్పుడు స్ట్రెస్ ఎంత, Y ఇంటూ స్ట్రైన్ అంటే Y ఇంటూ X/L. సో ఇక్కడ Y ఇంటూ X/Lకు బదులుగా నేను స్ట్రెస్ అని రాస్తా. సో ఓవరాల్గా నాకేమొచ్చింది, వర్క్ డన్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ ఈ మొత్తం ఎంత, స్ట్రెస్ ఇంటూ ఇదెంత, స్ట్రైన్, హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రైన్. సో వర్క్ డన్ పర్ యూనిట్ వాల్యూమ్ ఎంత అని అడిగినప్పుడు హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రైన్. ఊరికే టోటల్ వర్క్ డన్ ఎంత అన్నప్పుడు ఈ వాల్యూమ్ అటు వెళ్తుంది కదా, సో అట్లాంటప్పుడు హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రైన్ ఇంటూ వాల్యూమ్ అవుతుంది. వర్క్ డన్ పర్ యూనిట్ వాల్యూమ్ అన్నప్పుడు రెండు వైపులా వాల్యూమ్తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రైన్. వర్క్ డన్ ఎంత అన్నప్పుడు ఇటువైపు వాల్యూమ్ వెళ్తుంది కాబట్టి హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రైన్ ఇంటూ వాల్యూమ్ అవుతుంది అనమాట. ఇలా టోటల్ వర్క్ డన్ కనుక్కోవాలి. ఇదే స్ట్రైన్ ఎనర్జీకి ఫార్ములా అనమాట. స్ట్రైన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్కి ఇదే ఫార్ములా. సో ఇప్పుడు మనం ఏం చేసాం, స్ట్రైన్ ఎనర్జీ అంటే ఏంటి డెఫినేషన్ చూసాం, స్ట్రైన్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసుకున్నాం, స్ట్రైన్ ఎనర్జీకి ఒక ఎక్స్ప్రెషన్ని కూడా డిరైవ్ చేసామన్నమాట. స్ట్రైన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ వచ్చేసి హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రైన్. గుర్తుపెట్టుకోండి, దీన్ని ఎలా డిరైవ్ చేయాలో కూడా జాగ్రత్తగా చూడండి. ఓకేనా, నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటి అంటే డిటర్మినేషన్ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఏ మెటల్ వైర్ సెరల్స్ ఆపరేటర్స్. ఇక్కడ ఆపరేటర్స్ అని రాద్దాం మనం. ఓకే, రాసేసాను. అంటే సెరల్స్ ఆపరేటర్స్ అంటే ఇదే అనమాట. ఈ ఆపరేటర్స్ని యూస్ చేసి ఒక మెటల్ వైర్ మనకిస్తే ఆ మెటల్ వైర్ యొక్క యంగ్స్ మాడ్యులస్ Y కనుక్కోవాలి మనం. మీకు తెలుసు కదా, యంగ్స్ మాడ్యులస్ అనేది నేచర్ మీద డిపెండ్ అవుతుంది. అంటే కాపర్కు ఒక Y వాల్యూ ఉంటే ఐరన్కు ఇంకొక Y వాల్యూ ఉంటుంది. Y అంటే యంగ్స్ మాడ్యులస్. సో యంగ్స్ మాడ్యులస్ డిఫర్స్ ఫ్రమ్ మెటల్ టు మెటల్, ఇట్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది మెటీరియల్. కాబట్టి మనకు ఒక మెటల్ వైర్ ఇచ్చారు, ఆ మెటల్ వైర్ యొక్క యంగ్స్ మాడ్యులస్ కనుక్కోవాలి. ఈ యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూడండి. యంగ్స్ మాడ్యులస్ అంటే Y కదా, Y ఈజ్ ఈక్వల్ టు లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రైన్. అంతేనా, లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా బై స్ట్రైన్ అంటే ΔL/L. ΔL అంటే ఎలాంగేషన్. F అంటే ఇక్కడ చూడండి ఫోర్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెటల్ వైర్, దీని క్రింద ఒక ప్యాన్ సస్పెండ్ చేశారు. ప్యాన్ అంటే పళ్ళెం, ఆ పళ్ళెంలో ఏదో కొంత వెయిట్ వేశారు. ఈ మెటల్ వైర్ని ఒక రిజిడ్ సపోర్ట్కు సస్పెండ్ చేశారనమాట. రిజిడ్ సపోర్ట్, ఇక్కడ ఒక రిజిడ్ సపోర్ట్ ఉంది. నేను ఇలా చూపిస్తాను మీకు రిజిడ్ సపోర్ట్ని. ఇదనమాట రిజిడ్ సపోర్టు. దానికి ఆ వైర్ని ఇలా సస్పెండ్ చేశారు. అప్పుడు ఆ వైర్ మీద ఫోర్స్ ఎంత అంటే F ఈజ్ ఈక్వల్ టు mgనేగా. M అంటే ఇక్కడ ఉన్నటువంటి మాస్ కదా. సో దాని మీద ఫోర్స్ ఎంత అంటే F ఈజ్ ఈక్వల్ టు mg కాబట్టి ఈ ఫోర్స్కు బదులు mg రాశాను.
స్మాల్ ఎం కానీ క్యాపిటల్ ఎం కానీ ఏదో ఒకటి. బై ఏరియా అంటే ఈ మెటల్ వైరు సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది కదా, దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి పై ఆర్ స్క్వేర్ ఫార్ములా. ఆర్ అంటే దాని రేడియస్, అంతే కదా. బై డెల్టా ఎల్ అంటే దీంట్లో వచ్చినటువంటి సాగుదల అంటే ఎలాంగేషన్, దాన్ని స్మాల్ ఈ అంటారు. డెల్టా ఎల్ అని రాసిన స్మాల్ ఈ అని రాసిన ఒకటే. బై ఎల్ అంటే ఎల్ఏ. అప్పుడు ఈ ఎల్ ఇలా పైకి వెళ్తుంది కదా, ఎంజిఎల్ బై పై ఆర్ స్క్వేర్ ఈ అంటే జిఎల్ బై పై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎం బై ఈ. ఈ వాల్యూస్ అన్నీ మనం కనుక్కొని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకు వై వస్తుందన్నమాట. వై అంటే యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ది వైర్. జీ వాల్యూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మనకు తెలుసు, కనుక్కోబలేదు. పై వాల్యూ 3.14 అని తెలుసు, అది కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు. మరి ఎల్ వాల్యూ, ఆర్ వాల్యూ, ఎం వాల్యూ, ఈ వాల్యూ ఇవి గనక కనుక్కుంటే మనం వైని కనుక్కోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ మనము వైని ఎలా కనుక్కోబోతున్నామో, మనకి ఏమేమి అవసరమో 1కి 2 సార్లు చూడండి. తర్వాతనే ఎక్స్పెరిమెంట్ విషయానికి వద్దాం. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్ ఇది కదా సెరల్స్ ఆపరేటస్. దీని డిస్క్రిప్షన్ చూద్దాం. ది ఆపరేటస్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 లాంగ్ సిమిలర్ వైర్స్ ఏ అండ్ బి of the same material suspended side by side from the same support. ఇది ఒక రిజిడ్ సపోర్ట్ అన్నమాట. దీనికి 2 మెటల్ వైర్స్ని సస్పెండ్ చేసాం. ఒక వైర్ పేరు ఏ, ఇంకొక వైర్ పేరు బి. ఈ 2 కూడా ఐడెంటికల్ మెటల్ వైర్స్. అంటే ఏ లెంగ్త్ ఎంత ఉందో బి లెంగ్త్ కూడా అంతే ఉంది. ఏ థిక్నెస్ ఎంత ఉందో బి థిక్నెస్ కూడా అంతే ఉంది. అంటే 2 కూడా ఒకే రేడియస్ను కలిగి ఉన్నాయి. ఏ అనే వైర్ ఏ మెటీరియల్తో చేయబడి ఉందో బి అనే వైర్ కూడా అదే మెటీరియల్తో చేయబడి ఉందన్నమాట. ఓకేనా. ఆ రెండింటిని సేమ్ రిజిడ్ సపోర్టుకు సైడ్ బై సైడ్ సస్పెండ్ చేశాం. తర్వాత 2 rectangular metallic frames E and F are suspended from the other ends of the wires by means of chuck nuts C. ఈ వైర్ బి ఉంది కదా, దాని చివరన ఒక మెటల్ ఫ్రేము, అలానే ఏ వైర్ చివరన ఒక మెటల్ ఫ్రేమ్. దీని పేరేమో ఈ, దీని పేరు ఎఫ్. ఈ 2 మెటల్ ఫ్రేమ్స్ని సస్పెండ్ చేసామన్నమాట బై మీన్స్ ఆఫ్ చెక్ నట్స్ సిసి. ఇక్కడ ఒక నట్ పెట్టేసి దాని సహాయంతో ఇక్కడ ఒక ఫ్రేమ్ని వ్రేలాడదీసాం, దాని పేరు ఈ. ఇక్కడ ఒక నట్ పెట్టేసి దాని సహాయంతో ఎఫ్ అనే ఫ్రేమ్ని ఇక్కడ ఒకటి వ్రేలాడదీసాం, సస్పెండ్ చేసామన్నమాట. ఏ స్పిరిట్ లెవెల్. ఆ తర్వాత ఓకే, ది 2 frames ఆర్ కనెక్టెడ్ బై ఏ మెటల్ స్ట్రిప్ డి సో దట్ దే రిమైన్ ఇన్ పొజిషన్. అవి అటు ఇటు ఊగకుండా మధ్యలో ఒక మెటల్ ఫ్రేమ్ని ఇలా కనెక్ట్ చేసామన్నమాట. ఒక స్ట్రిప్, మెటల్ స్ట్రిప్ ఇది. ఈ మెటల్ స్ట్రిప్ పేరు డి. అది రెండింటిని కలిపి ఉంచుతున్నది. దానివల్ల మనకు లాభం ఏంటంటే ఈ మెటల్ ఫ్రేమ్స్ ఊగిపోకుండా అవి ఒకే పొజిషన్లో అలా ఉంటాయి అన్నమాట. దానికోసమే ఈ మధ్యలో ఒక మెటల్ స్ట్రిప్ ఉంది, దాని పేరు డి. ఏ స్పిరిట్ లెవెల్ ఎల్ ఈజ్ సపోర్టెడ్ విత్ ఇట్స్ వన్ ఎండ్ రెస్టింగ్ ఇన్ ది ఫ్రేమ్ ఈ అండ్ ది అదర్ ఎండ్ రెస్టింగ్ ఆన్ ది టిప్ ఆఫ్ ది మైక్రోమీటర్ స్క్రూ ఎం ఫిట్టెడ్ టు ది ఫ్రేమ్ ఎఫ్ సస్పెండెడ్ ఫ్రమ్ ది ఎక్స్పెరిమెంటల్ వైర్ ఏ. ఇప్పుడు ఏం చేయబోతున్నాం, ఈ 2 వైర్లలో మనకు కావలసిన వైర్ ఏ అనమాట. బి ఏంటంటే ఊరికే దాన్ని ఏం చేస్తామంటే మనం ఇది ఊరికే రెఫరెన్స్ వైర్ అంతే, పోలిక కోసం మనం ఇక్కడ ఈ వైర్ని ఉంచాం అంతే. ఏ అనేదేమో ఎక్స్పెరిమెంటల్ వైర్, బి ఈజ్ ఫర్ రెఫరెన్స్ కోసం ఈ వైర్ ఉందన్నమాట. ఓకేనా. మరి ఏ స్పిరిట్ లెవెల్, ఇక్కడ ఒక స్పిరిట్ లెవెల్ని చూసారా, దాని యొక్క ఒక చివరేమో ఈ బీకి తగిలిచ్చిన ఈ ఫ్రేమ్ మీద ఉంది. ఏ స్పిరిట్ లెవెల్ ఈ సపోర్టెడ్ విత్ ఇట్స్ వన్ ఎండ్ రెస్టింగ్ ఇన్ ది ఫ్రేమ్ ఈ. ఒక స్పిరిట్ లెవెల్, ఇదే స్పిరిట్ లెవెల్, దాని యొక్క ఒక ఎండ్ ఏమో ఈ మీద రెస్ట్ అయి ఉన్నది. మరి ఇంకొక ఎండ్ ఎక్కడుందంటే ఎఫ్కు తగిలించిన మైక్రోమీటర్ స్క్రూ ఉంది చూసారా, దాని టిప్ మీద రెస్ట్ అయి ఉన్నది. ఎఫ్ అనే ఫ్రేమ్కు ఒక మైక్రోమీటర్ స్క్రూని బిగించాం మనం. ఆ మైక్రోమీటర్ స్క్రూ టిప్ మీద ఈ స్పిరిట్ లెవెల్ యొక్క 2వ ఎండ్ కూర్చొని ఉందన్నమాట. అర్థమవుతుందా, అలా కూర్చొని ఉన్నాయి. అదేం పెద్ద కష్టమేం కాదు.
టు కీప్ ది రెఫరెన్స్ వైర్ బి స్ట్రైట్ ఏ డెడ్ లోడ్ డబ్ల్యూ ఈజ్ సస్పెండెడ్ ఫ్రమ్ ఈ. ఈ బి అనే వైర్ నేను చెప్పాను కదా రెఫరెన్స్ వైర్ అని, దానికి అడుగు భాగాన ఒక డెడ్ లోడ్ డబ్ల్యూని తగిలించాం. డెడ్ లోడ్ అంటే ఏం లేదు, ఇంకా ఎక్స్పెరిమెంట్ మొత్తము ఈ లోడ్ని పెంచము తగ్గించము అంతే ఉంటుందన్నమాట. అందువల్లనే దీన్ని డెడ్ లోడ్ అన్నది. ఒక లోడ్ని తగిలించాం బికి. మరి ఏకి ఏం చేసాము, మనం వ్యారీయింగ్ లోడ్ని సస్పెండ్ చేసాం. వ్యారీయింగ్ లోడ్ అంటే క్రమంగా లోడ్ని ఇంక్రీజ్ చేయొచ్చు, క్రమంగా లోడ్ని డిక్రీజ్ చేయొచ్చు. యూ కెన్ గ్రాడ్యువలీ ఇంక్రీజ్ ది లోడ్ ఆర్ యూ కెన్ గ్రాడ్యువలీ డిక్రీజ్ ది లోడ్ అనమాట. ఏకి తగిలించిన లోడ్ అలాంటిది, బికి మాత్రం డెడ్ లోడ్ తగిలించాం. ఓకేనా. తర్వాత ఏ వెయిట్ హ్యాంగర్ ఈజ్ సస్పెండెడ్ ఫ్రమ్ ది ఫ్రేమ్. దీనికి ఒక వెయిట్ హ్యాంగర్, ఎందుకనంటే లోడ్ని పెంచడానికి తగ్గించడానికి వీలుగా. మరి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ది లెంగ్త్ ఎల్ అండ్ ది యావరేజ్ రేడియస్ ఆర్ ఆఫ్ ది వైర్ ఏ ఆర్ డిటర్మైన్డ్. ఈ వైర్ ఏ ఉంది చూసారా, దాని లెంగ్త్ని మనం కనుక్కోవచ్చు. ఎలా కనుక్కుంటామంటే ఒక స్కేల్ పెట్టి కొలవచ్చు. మరి దీని యావరేజ్ రేడియస్ స్క్రూ గేజ్ ఉంటుంది చూసారా, ఆ స్క్రూ గేజ్ అనే ఆపరేటర్స్ని యూస్ చేసి దీని యావరేజ్ రేడియస్ కూడా కనుక్కోవచ్చు. సో దీని లెంగ్త్ ఎల్ ఏమో స్కేల్ తోటి, దీని యావరేజ్ రేడియస్ స్మాల్ ఆర్ ఏమో స్క్రూ గేజ్ తోటి కనుక్కోవాలి. అంటే ఇప్పుడు మనకి ఎల్ తెలిసిపోయింది, స్మాల్ ఆర్ తెలిసిపోయింది చూసారా. ఇంకా మనకు తెలియాల్సింది ఎం అంటే మనం తగిలించినటువంటి లోడు ఎలాంగేషన్, ఆ రెండే ఎంఈ, ఆ రెండే తెలియాల్సింది. అవి తెలిస్తే సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వై వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఏ లోడ్ ఎం 200 grams ఈజ్ యాడెడ్ టు ది వెయిట్ హ్యాంగర్ అండ్ ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది బబుల్ ఇన్ ది స్పిరిట్ లెవెల్ ది మైక్రోమీటర్ రీడింగ్ ఈజ్ నోటెడ్. ఇక్కడ ఫస్ట్ కొంచెం లోడ్ తగిలించు 200 grams. ఎప్పుడైతే 200 gramsని సస్పెండ్ చేసావో ఈ లోడ్ వల్ల ఏ అనే వైర్ కొంచెం ఎలాంగేట్ అవుతుందన్నమాట. ఎలాంగేట్ అవ్వగానే స్పిరిట్ లెవెల్ నేను చూపించినట్టు ఇట్లా క్రాస్గా వస్తుంది, అంతే కదా. మళ్ళీ దాన్ని పైకి నెట్టి ఈ స్పిరిట్ లెవెల్ని మధ్యలో పెట్టాలంటే మైక్రోమీటర్ స్క్రూని కొంచెం ఇలా జరపాలి పైకి, కరెక్టేనా. ఆ మైక్రోమీటర్ స్క్రూ ఫస్ట్ రీడింగ్ జరపక ముందు రీడింగ్ నోట్ చేయి, ప్రస్తుతం ఇప్పుడు రీడింగ్ నోట్ చేయి. ఆ రెండు రీడింగులు తేడా వచ్చేసి ఎలాంగేషన్ అవుతుందిగా, అందుకోసం అనమాట. ఏం జరిగిందో మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను చూడు. ఇక్కడ మనం లోడ్ తగిలిచ్చాం కదా 200 grams, అందువల్ల ఏ అనేది కొంచెం ఎలాంగేట్ అవుతుంది. అప్పుడు ఈ స్పిరిట్ లెవెల్ ఇట్లా క్రాస్గా ఇట్లా వస్తుంది. దాన్ని మళ్ళీ హారిజాంటల్గా పెట్టాలంటే మైక్రోమీటర్ స్క్రూని పైకి జరపాలి, ఇలా పైకి. అప్పుడు ఇది మళ్ళీ మధ్యలోకి వచ్చేసింది. అది ఎంత పైకి జరిపామో ఆ రీడింగ్ కావాలన్నమాట. అంటే ఫస్ట్ ఉన్న రీడింగ్ కావాలి, ఇప్పుడు జరిపిన తర్వాత రీడింగ్ కావాలి. ఆ డిఫరెన్సే ఎలాంగేషన్. ఓకేనా. రైట్. సిమిలర్లీ ది వెయిట్ హ్యాంగర్ ఈజ్ లోడెడ్ అప్ టు 2000 grams ఎట్ ఇంటర్వెల్స్ ఆఫ్ 200 grams. అంటే ఫస్ట్ 200 కదా, తర్వాత మళ్ళీ 400 grams తగిలించు. అప్పుడు మళ్ళీ ఏ అనేది క్రిందికి ఎలాంగేట్ అవుతుంది. అప్పుడు స్పిరిట్ లెవెల్ ఇలా క్రాస్గా వస్తుంది. దాన్ని మళ్ళీ హారిజాంటల్గా ఉంచడానికి మైక్రోమీటర్ స్క్రూని పైకి జరిపి ఆ రీడింగ్ నోట్ చేయి. ఈసారి 600 grams, ఈసారి 800 grams, ఈసారి 1000 grams, అలా 2000 grams వరకు ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉండాలి. ప్రతిసారి ఇలా క్రాస్గా వస్తుంది స్పిరిట్ లెవెల్. మైక్రోమీటర్ స్క్రూని ఇలా పైకి జరిపి మళ్ళీ స్పిరిట్ లెవెల్ని మధ్యలో వచ్చేట్టు చేసి రీడింగ్ నోట్ చేయాలన్నమాట. అర్థమవుతుందా. తర్వాత నెక్స్ట్, ది వైర్ ఈజ్ అన్లోడెడ్ ఇన్ ది సేమ్ స్టెప్స్. మళ్ళీ ఈసారి అన్లోడ్ చేస్తురా, అంటే 2000 వచ్చిన తర్వాత మళ్ళీ 1800, 1600, ఆ తర్వాత 1400, అలా అన్లోడ్ చేస్తూ వచ్చి మళ్ళీ ప్రతిసారి మైక్రోమీటర్ రీడింగ్ నోట్ చేయాలి. ది యావరేజ్ ఆఫ్ ది టూ రీడింగ్ ఫర్ ఈచ్ లోడ్ ఈజ్ ఫౌండ్. ఇంతకుముందు ఇంక్రీజ్ అయ్యేటప్పుడు 1800 దగ్గర ఎంత రీడింగ్ వచ్చింది, డిక్రీజ్ అయ్యేటప్పుడు 1800 దగ్గర ఎంత రీడింగ్ వచ్చింది చూసుకొని ఆ రెండింటి యావరేజ్ రీడింగ్ తీసుకో. అలానే 1600 దగ్గర, అలానే 1400 దగ్గర, ప్రతి రీడింగ్ దగ్గర కూడా యావరేజ్ ఎంతో కనుక్కోవాలన్నమాట. ది డిఫరెన్స్ బిట్వీన్ ది యావరేజ్ రీడింగ్ అండ్ ది ఇనిషియల్ రీడింగ్ గివ్స్ ది ఎక్స్టెన్షన్ ఈ ఫర్ దట్ లోడ్ ఎం. ఇప్పుడు ఇనిషియల్ రీడింగ్లోంచి తీసేస్తే మనకేమొస్తుంది, డెఫినెట్గా ఎలాంగేషన్ వస్తుంది అనమాట ఆ లోడ్ దగ్గర. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 ఉందనుకో లోడు, నేను ఇక్కడ రాస్తున్నా 1000 ఉందనుకో, 1000 తగిలిచ్చాం, 1000 grams, అప్పుడు ఎం ఎంత 1000 అవుతుంది, కరెక్టేనా. మరి ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఎలాంగేషన్ ఎంత,
ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఎలాంగేషను, డిక్రీజ్ అయ్యేటప్పుడు ఎలాంగేషన్ కనుక్కొని ఆ రెండింటిని యావరేజ్ చేసావనుకో అప్పుడు నీకు యావరేజ్ రీడింగ్ వస్తుందిగా. యావరేజ్ రీడింగ్ ఎంత అంటే 1.09 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎం. ఇనీషియల్ రీడింగ్ ఎంత 1.00 ఎంఎం. ఆ రెండింటిని ఒక దాంట్లో ఒకటి తీసేస్తే 0.09 ఎంఎం అనేది ఈ పర్టికులర్ లోడ్ దగ్గర ఎలాంగేషన్ అవుతుంది. అంతేగా, ఈ పర్టికులర్ లోడ్ దగ్గర ఎలాంగేషన్ ఎంత అంటే అదనమాట. అలా ప్రతి లోడ్ దగ్గర మనం ఎలాంగేషన్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఏం చేయాలి మనం, ది వాల్యూ of m by e for each case and the average value of m by v is determined. The readings are tabulated as below. ఇక్కడ చూడు సీరియల్ నెంబర్ చాలాసార్లు చేసాము. 200 grams, 400 grams, 600 grams, 800 grams అప్ టు 2000 grams. లోడ్ m ప్రతిసారి రాయి. ఇంక్రీజ్ అయ్యేటప్పుడు మైక్రోమీటర్ రీడింగు, డిక్రీజ్ అయ్యేటప్పుడు మైక్రోమీటర్ రీడింగు, యావరేజ్ రీడింగ్ తీసుకొని ఆ యావరేజ్ రీడింగ్లో నుంచి ఇనీషియల్ రీడింగ్ని తీసేస్తే ఎక్స్టెన్షన్ ఈ వస్తుందన్నమాట. అప్పుడు m by e ఎంతో కనుక్కోవాలి. ప్రతిసారి m by e కనుక్కుంటే కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. అంటే 2000 grams దగ్గర ఎక్స్టెన్షన్ సమ్ 2 mm అనుకో, 2000/2 mm వేస్తే m by e వస్తుంది, అది కనుక్కో. అలానే 1500 grams దగ్గర సమ్ ఈ ఎక్స్టెన్షన్ 1.5 అనుకో, అప్పుడు 1500/1.5 వేసి m by e ప్రతిసారి కనుక్కుంటే కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. m by e మారదు అది. తర్వాత ఏం చేయాలి, థియరీ మీకు తెలుసు, ఫోర్స్ బై ఏరియా అని నేను ముందే చెప్పేసాను, mg/πr² అని. ఎలాంగేషన్ అంటే స్ట్రైన్ అంటే E/L అని తెలుసు. అప్పుడు y ఎంత mg/πr² ఇంటూ L/E అవుతుంది. అప్పుడు GL/πr² ఇంటూ M/E అవుతుంది. స్టార్టింగ్లోనే చెప్పేసాను నేను. GL/πr² మీకు తెలుసు కదా, G వాల్యూ తెలుసు 9.8 అని m/s², పై వాల్యూ తెలుసు 3.14, L ఏమో స్కేల్తో కనుక్కున్నాం, స్మాల్ ఆర్ ఏమో స్క్రూ గేజ్తో కనుక్కున్నాం. ఇప్పుడు M/E తెలుసు కదా, M అంటే కరస్పాండింగ్ లోడ్ అనమాట, దాని కరస్పాండింగ్ ఎలాంగేషన్. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే y వస్తుంది అనమాట. y అంటే యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ది వైర్. తర్వాత ఒక గ్రాఫ్ కూడా గీద్దాం. ఆ గ్రాఫ్లో m ఏమో x యాక్సిస్ మీద, ఎలాంగేషన్ e ఏమో y యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ గీస్తే ఇట్లా డిఫరెంట్ పాయింట్స్ వస్తాయి. వాటిని కలిపితే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. అప్పుడు ఈ గ్రాఫ్ నుంచి మనం m/e కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర, నేను చూపించిన పాయింట్ దగ్గర m ఎంత, ఈ పాయింట్ దగ్గర m ఎంత అని అడిగితే ఇలా చూపించి ఇదే m ఇక్కడ నోట్ చేయి. ఆ పాయింట్ దగ్గర ఈ ఎంత అంటే ఇలా రాసుకొని ఇదే ఆ పాయింట్ దగ్గర ఈ నోట్ చేయి. నోట్ చేసిన తర్వాత m/e కనుక్కో. గ్రాఫ్ నుంచి m/e కనుక్కొని m/e వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే గ్రాఫ్ నుంచి కూడా y వాల్యూ కనుక్కోవాలి, మామూలుగా కనుక్కోవాలి, గ్రాఫ్ నుంచి కూడా కనుక్కోవాలన్నమాట. కనుక్కున్న తర్వాత రెండు వాల్యూస్ని కంపేర్ చేయాలి. అంటే రెండు దాదాపుగా సమానంగా రావాలి. వాటి యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేయి. అప్పుడు ఓవరాల్గా నీకు y వచ్చేసింది అనమాట. ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు. ప్రికాషన్స్ బిఫోర్ టేకింగ్ అబ్జర్వేషన్స్. మనము అబ్జర్వేషన్స్ని తీసుకుంటున్నాం కదా, ప్రతిసారి ఎలాంగేషన్ ఎంత కనుక్కోబోతున్నాం కదా, అలా తీసుకుపోయేటప్పుడు ది వైర్ ఈజ్ లోడెడ్ అండ్ అన్లోడెడ్ ఇన్ ది సేమ్ స్టెప్స్ సెవరల్ టైమ్స్ సో దట్ ది వైర్ ఈజ్ బ్రాట్ టు ది ఎలాస్టిక్ కండిషన్. మనము నిదానంగా 1800, తర్వాత 1600, తర్వాత 1400 అలా తగ్గించుకుంటూ వచ్చాం. పెంచుకునేటప్పుడు కూడా 14, 16, 18 అలా సేమ్ స్టెప్స్లోనే పెంచుకుంటూ తగ్గించుకుంటూ రావాలి. ఓకేనా. ఆ వైర్కి ఎలాస్టిక్ నేచర్ అనేది ఉండాలి. మ్యాక్సిమం లోడ్ యాడెడ్ టు ది వెయిట్ హ్యాంగర్ షుడ్ నాట్ ఎక్సీడ్ ది ఎలాస్టిక్ లిమిట్. మరీ ఎక్కువ లోడ్ని తగిలిచ్చేసామనుకో మనము, ఈ వైర్ తెగిపోతుంది, దాని ఎలాస్టిక్ నేచర్ పోతుందన్నమాట. అందుకని మరీ ఎక్కువ లోడ్ ఇలా సస్పెండ్ చేయకూడదు. మనం ఎంత లోడ్ సస్పెండ్ చేయాలంటే ఎలాస్టిక్ లిమిట్ లోపలే సస్పెండ్ చేయాలి. ది లెంగ్త్ ఆఫ్ ది వైర్ షుడ్ బి అట్లీస్ట్ 2 to 3 meters. మనం తీసుకునే వైర్ లెంగ్త్ ఎంత ఉండాలంటే మరి చిన్న ముక్క తీసుకోకూడదు. కనీసం ఈ వైర్లు ఎంత ఉండాలి తెలిసిన 2 meters నుంచి 3 meters వరకు ఉండాలి. ఇది 2 meters తీసుకుంటే ఇది కూడా 2 meters, ఇది 3 meters తీసుకుంటే ఇది కూడా 3 meters. కనీసం అంత పొడుగు ఉండాలి. అట్లా తీసుకొని ఈ ఎక్స్పెరిమెంట్ అంతా చేసి
ఒకసారేమో మామూలుగా ఇలా క్యాలిక్యులేట్ చేయాలి, ఒకసారి గ్రాఫ్ గీసి కూడా క్యాలిక్యులేట్ చేసి 2 వాల్యూస్ని పోల్చాలన్నమాట. ఇలా y వాల్యూని కనుక్కుంటాం మనం. దీన్ని సెరల్ సాపరేటస్ అంటారు. సెరల్ సాపరేటస్ని యూజ్ చేసి మనం ఒక వైర్ ఏ మెటీరియల్తో అయితే చేయబడి ఉందో ఆ మెటీరియల్ యొక్క యంగ్స్ మాడ్యులస్ కనుక్కున్నాం అనమాట. ఓకేనా? రైట్.